ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుంచి ఇంటింటి సర్వే అడిగే ప్రశ్నలు కావాల్సిన పత్రాలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. దేశ భవిష్యత్తు ప్రణాళికలు అత్యంత కీలకమైన జనగణన 2027 ప్రక్రియ సర్వం సిద్ధమైందనమాట. ఎందుకంటే రేపు మనకు ఏప్రిల్ 1 అవుతుంది కాబట్టి ఈ మేరకు భారీగా ప్రారంభోత్సవం కానుంది. ఎందుకంటే భారత రిజిస్ట్రేషన్ జనరల్ అండ్ సెన్సెక్స్ ఏదైతే ఉందో కమిషనర్ మృత్యుంజయ కుమార్ నాయక్ ఢిల్లీలో వెల్లడించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు జరిగేది 16వ జనగణనగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది 8వగా చెప్తామన్నమాట. 2 దశల్లో జరుగుతాయి అంటున్నారు. 2027 ఈసారి జనాభా లెక్కలు 2 విభిన్న దశల్లో నిర్వహించబోతున్నారు. మొదటి దశలో వచ్చేసి ఇళ్ల జాబితాల తయారీ, సెల్ఫ్ ఎన్యూమరేషన్, స్వయంగా వివరాలు అయితే నమోదు ప్రక్రియ ఉంటుంది. రెండవ దశలో వచ్చేసి జనాభా గణన చేపట్టబోతున్నారు. రెండు దశల్లో కులాంతర గణన జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా 2027 స్వయంగా వివరాలు అయితే నమోదు చేస్తారనమాట. సెన్సెస్ 2027 భాగంగా ప్రజలు తమ వివరాలు తామే ఆన్లైన్లో నమోదు చేసుకునే సెల్ఫ్ సౌకర్యాన్ని ఏడాది ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఆగస్టు 31 మధ్య 15 రోజుల పాటు అయితే అందుబాటులో ఉంటుంది. ఒక్కో రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతానికి గడువు అయితే మారుతూ ఉంటుందన్నమాట. తమంతట తాము వివరాలు నమోదు చేసుకున్నట్లయితే తర్వాత సెప్టెంబర్ 30 రోజుల పాటు ఇళ్ల జాబితా తయారీ కార్యక్రమాలు అయితే జరుగుతాయి అన్నమాట. సెల్ఫ్ ఎన్యూమరేటర్ పోర్టల్ సంబంధించి 16 భాషలు అందుబాటులో అయితే ఉన్నాయి అంటున్నారు. ఈసారి కొత్తగా ఎందుకంటే డేటా మొబైల్ అప్లికేషన్ సేకరిస్తారు. అలాగే మొత్తం ప్రక్రియ పర్యవేక్షణ వెబ్ ఆధారిత పోర్టల్ కూడా ఉపయోగిస్తారనమాట. హౌస్ లిస్టింగ్ బ్లాక్ అదేవిధంగా తయారీకి వెబ్ మ్యాపింగ్ కూడా అప్లికేషన్ నిర్వహిస్తారు. 2027 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండబోతుంది. ప్రజలు తమకు కేటాయించిన 15 రోజుల విండోలో ఈ అదేవిధంగా సెన్సెస్ gov.in పోర్టల్లో మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. మ్యాప్లో ఇంటి లొకేషన్ గుర్తించి వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత ఇచ్చేటువంటి 16 అంకెల యూనిక్ ఐడిని ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు వెరిఫికేషన్ కోసం చూపించాలి. ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలనల సమయంలో సరిచూసుకోవచ్చు అనమాట. జనగణన ఏదైతే 2027 మొదటి దశలో అడిగే 33 ప్రశ్నలు అనమాట. తొలి దశలో ఏప్రిల్ అదేవిధంగా సెప్టెంబర్ 30 అడిగే 33 ప్రశ్నల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫైడ్ చేసింది. రిజిస్ట్రేషన్ జనరల్ తెలిపిన వివరాల ప్రకారం ఇంటి వివరాలు అనేది భవనం నెంబరు, అదేవిధంగా మున్సిపల్, లోకల్ లేదా సెన్సస్ నెంబరు, జనగణన ఇంటి నెంబరు, నేల, గోడలు, పైకప్పు వాడిన పదార్థాలు అయితే ఉంటాయి. నివాస వివరాలు ఇలా ఉంటాయన్నమాట. ఇంటి వినియోగం, పరిస్థితి, కుటుంబ సంఖ్య, కుటుంబ యజమాని పేరు, లింగం ఈ రకంగా ఉంటుందన్నమాట. సామాజిక వివరాలు యజమాని, అదేవిధంగా షెడ్యూల్, కులం కావచ్చు, షెడ్యూల్ తెగ, ఇతర కేటగిరీ చెందిన వారా అనే వివరాలు కూడా అడుగుతారు. ఇంట్లో నివసించే వారి సంఖ్య, వివాహమైన జంటల సంఖ్య ఎంత పొందినారు, గదుల సంఖ్య, ఇంటి యజమాని స్థితి ఎలా ఉంది, అది సొంత ఇళ్ళ, అదేవిధంగా అద్దె ఉంటున్నారా, సౌకర్యాలు, తాగునీటి మూల్యం, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్డి రకం ఏ రకంగా, మురుగునీటి పారుదల ఉందా లేదా, స్నానపు గదులు, వంటగదులు ఉన్నాయా లేదా, ఎల్పిజి పిఎన్జి కనెక్షన్ ఉందా లేదా, వంటకు వాడే ప్రధాన ఇంధనం ఏంటి, రేడియో, టీవీ, ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా, ల్యాప్టాప్, కంప్యూటర్, టెలిఫోన్, మొబైల్, స్మార్ట్ ఫోన్, సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, కారు, జీపు, ఏదైతే వ్యాన్ కూడా వివరాలు ఉంటాయి. ఇతర ప్రధానంగా తినే ఆహార ధాన్యాలు, కమ్యూనికేషన్ కోసం మొబైల్ నెంబర్. జనగణన 2027 లివ్ ఇన్ జంటలపై కీలక నిర్ణయం అన్నమాట. జనగణనలో 2027 లివ్ ఇన్ రిలేషన్షిప్ గుర్తింపుపై అధికారులు స్పష్టత ఇచ్చారు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి జంటలను వివాహిత జంటగా పరిగణించవచ్చు అనే ప్రశ్నకు ఒకవేళ వారు తమ బంధాన్ని ఒక స్థిరమైనదిగా భావిస్తే వారిని వివాహిత జంటగా పరిగణించాలని చెప్పేసి ఎఫ్క్యూలో అయితే ఉన్నారనమాట. 2027 సమాచార గోప్యత చట్టం అయితే ఉంటుంది. ఏం చెప్తున్నారంటే వ్యక్తిగత సమాచారం అంతా సెన్సెస్ యాక్ట్ 1948 సెక్షన్ ప్రకారం 15 అత్యంత గోప్యంగా ఉంటుందని మృత్యుంజయ కుమార్ నారాయణ హామీ ఇచ్చారనమాట. ఈ డేటాను ఆర్టీఐ కావచ్చు పొందలేరు, అదేవిధంగా కోర్టులో కూడా సాక్ష్యంగా చూపలేరు అనమాట. కేవలం గణాంక పట్టికల తయారీకి మాత్రమే డేటాను ఉపయోగిస్తారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, దేశ అభివృద్ధి ప్రణాళికల కోసం అని చెప్పేసి చెప్తున్నారు. దేశంలో చివరిసారిగా 2011లో జనన అదే జరిగింది కాబట్టి 2021లో మళ్ళీ జనాభా లెక్కలు జరగాల్సి అవుతుంది. కానీ ఇప్పుడు కరోనా సంక్షేమ నేపథ్యంలో ఇది వాయిదా పడుతూ వచ్చింది కాబట్టి చివరికి ఏప్రిల్ 1 నుంచి ప్రక్రియ స్టార్ట్ కానుందన్నమాట.